మీకు తెలుసా, రైలు పట్టాలు తుప్పు పట్టకుండా మెరిసిపోవడానికి అసలు రహస్యం ఇదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది రైలు పట్టాల విశేషాలు, వాటి ప్రత్యేకతలు మరియు అవి తుప్పు పట్టకుండా నిలబడడానికి కారణాలు. ఈ ప్రయాణంలో మనం భారతీయ రైల్వే సాంకేతికత, రైలు పట్టాల తయారీ, నిర్వహణ, చరిత్ర వంటి అంశాలపై మాట్లాడుకుందాం. రైలు ప్రయాణాలు మన భారతదేశ సంస్కృతిలో ఒక ప్రధాన భాగం. వీటిలో రైలు పట్టాల చరిత్ర, వాటి పటిష్టత, రక్షణ వంటి విశేషాలు తెలుసుకోవడం మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో అర్థం చేసుకుందాం. రైల్వే ట్రాక్ చరిత్ర. రైలు పట్టాల చరిత్ర మనకు 19వ శతాబ్దం నుంచి మొదలైంది. 1830లలో ఇండియాలో మొదటిసారిగా రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టారు. అప్పుడు రైలు మార్గాలు చాలా తక్కువ ఉండేవి మరియు ట్రాక్లు తేలికైన మెటీరియల్స్తో తయారయ్యేవి. భారతదేశంలో మొదటి రైలు బొంబాయి నుంచి థానే వరకు నడిచింది. ఇది కేవలం 34 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఆ కాలంలో రైలు ట్రాక్లు కేవలం ప్రాథమిక ఉక్కుతో తయారయ్యేవి. ఈ కాలక్రమంలో భారతీయ రైల్వే ఎంతో అభివృద్ధి చెందింది. రైల్వే ట్రాక్లు మరింత దృఢంగా ఉండేలా వాటిని ప్రత్యేకమైన మిశ్రమాలతో తయారు చేయడం మొదలైంది. ఇవి ఎత్తైన పొడవుతో విస్తరించి దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ భారీ నెట్వర్క్ను ఏర్పరిచాయి. రైల్వే ట్రాక్ల సాంకేతికత. ఈరోజు మనం రైల్వే ట్రాక్లు ఎలా తయారు చేస్తారు, వాటి నిర్మాణంలో ఉపయోగించే రసాయనాలు మరియు వృత్తి నైపుణ్యాల గురించి తెలుసుకుందాం. భారతీయ రైల్వే ట్రాక్ల విశేషాలు మరియు సాంకేతికత. భారతదేశంలో రైలు ప్రయాణాలు ఎన్నో ఏళ్లుగా విస్తృతంగా విరజిల్లుతున్నాయి. భారతీయ రైల్వే వ్యవస్థ దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా గుర్తింపు పొందింది. దేశంలోని ప్రతి మూలకు రైలు మార్గాలను విస్తరించేందుకు భారతీయ రైల్వే విస్తృత ప్రణాళికలు చేపడుతుంది. ఈ క్రమంలో గత దశాబ్దాల కాలంలో 31,000 కిలోమీటర్లకు పైగా రైల్వే మార్గాలను నిర్మించడం జరిగింది. అయితే ఈ విశాల నెట్వర్క్ను నిర్వహించడం, ట్రాక్లను సురక్షితంగా ఉంచడం చాలా క్లిష్టమైన పనిగా ఉంటుంది. ముఖ్యంగా రైల్వే ట్రాక్లు తుప్పు పట్టకుండా ఉండడం అనే అంశం చాలా ఆసక్తికరంగా నిలుస్తోంది. రైల్వే ట్రాక్లు తుప్పు పట్టకుండా ఉండడానికి ఉన్న ప్రధాన కారణాలు: ఆధునిక రైల్వే ఇంజనీరింగ్లో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, రసాయనిక పదార్థాలు రైల్వే ట్రాక్లను తుప్పు రాకుండా భద్రపరుస్తున్నాయి. సాధారణంగా ఇనుముతో తయారైన వస్తువులు తేమ, వర్షం వంటి కారణాల వల్ల తుప్పు పట్టడమే కాకుండా కాలానుగుణంగా వారి మన్నిక తగ్గిపోతుంది. అయితే రైల్వే ట్రాక్లను ఒక ప్రత్యేక రకమైన మిశ్రమం, ముఖ్యంగా మ్యాంగనీస్ కలిగిన ఇనుముతో తయారు చేస్తారు. ఇందులో 12% మ్యాంగనీస్, 0.8% కార్బన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఈ ప్రత్యేక రసాయనిక మిశ్రమం ట్రాక్లకు తుప్పు రాకుండా కాపాడుతుంది. మ్యాంగనీస్ ఉనికి వల్ల ట్రాక్లలో ఎక్కువ దృఢత్వం, మన్నిక దక్కుతాయి. మ్యాంగనీస్ మరియు ఇనుము మిశ్రమం యొక్క ప్రాముఖ్యత. మ్యాంగనీస్ కలిగిన ఉక్కును రైల్వే ట్రాక్ల తయారీలో వాడటం వల్లనే అవి తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం నిలుస్తాయి. మ్యాంగనీస్ ఇతర రసాయనాలతో కలిసినప్పుడు అది ఇనుముకు తుప్పు రాకుండా సంరక్షణను కల్పిస్తుంది. మ్యాంగనీస్ ఉండడంతో పాటు 0.8% కార్బన్ ఉండడం ట్రాక్లను మరింత పటిష్టంగా, తుప్పురహితంగా నిలబెడుతుంది. ఈ రసాయనాల సమిష్ట కారణంగా ట్రాక్లపై ఐరన్ ఆక్సైడ్ అంటే తుప్పు ఏర్పడదు. ఎరుపు రంగు కోచ్ల ప్రత్యేకతలు మరియు వాటి వినియోగం. రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ వంటి ముఖ్యమైన రైళ్లలో ఎరుపు రంగు కోచ్లు ఉంటాయి. ఈ కోచ్లోని డిస్క్ బ్రేక్లు అత్యంత సమర్థవంతంగా రైలును తక్షణమే ఆపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఈ ప్రత్యేక డిస్క్ బ్రేక్లను ఏర్పాటు చేయడం వల్ల ఎమర్జెన్సీ సమయంలో రైలును త్వరగా ఆపగలగడం వల్ల ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయగలుగుతారు. డిస్క్ బ్రేకులు మాత్రమే కాకుండా ఎరుపు రంగు కోచ్లలో రైలు చక్రాలను అదుపులో ఉంచే మెరుగైన మెకానిజం కూడా ఉంటుంది. ఇది సాంకేతికతతో కలిపి భద్రతా పరంగా మరింత ఉత్కృష్టంగా నిలుస్తుంది. కీలక రసాయనిక కోటింగ్లు మరియు వాటి ప్రాముఖ్యత. రైల్వే ట్రాక్లను తుప్పు రాకుండా నిలిపేందుకు కేవలం మెటీరియల్స్ మాత్రమే కాదు, రసాయనిక కోటింగ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ట్రాక్లపై ఒక రసాయనిక కోటింగ్ వలన గాలి, తేమ వంటి వాతావరణ మార్పుల నుంచి రైల్వే ట్రాక్లకు రక్షణ లభిస్తుంది. ఈ రసాయనిక కోటింగ్ ట్రాక్లను కప్పి ఉంచడం వల్ల అవి తుప్పు పట్టకుండా ఉంటాయి. ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కోటింగ్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. రైల్వే ట్రాక్లు కదులుతూ ఉండడం వల్ల తుప్పు రాకుండా ఉండటం. ఒక రైలు ట్రాక్ పై నిరంతరం రైలు నడుస్తూ ఉండటంతో ట్రాక్లు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఈ ఒత్తిడికి గురి కావడం వల్ల ట్రాక్లు నిరంతరం కదులుతూనే ఉంటాయి. ఇది తుప్పు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. రైలు చక్రాల కారణంగా ఇనుముపై ఏర్పడే గాలి, తేమ ప్రభావం తగ్గిపోతుంది. తుప్పు ఏర్పడాలంటే అది స్థిరంగా ఉండే పరికరం లేదా వస్తువుపై వేగంగా వ్యాపిస్తుంది. కానీ రైల్వే ట్రాక్లు నిరంతరం కదలడం వల్ల అది తుప్పు రాకుండా ఆపుతుందనే విశ్వాసం ఉంది. తుప్పు పడితే ఏం జరుగుతుంది? ఒకవేళ రైల్వే ట్రాక్లపై తుప్పు పడినా అది కేవలం ఏడాదికి 0.05 మిల్లీమీటర్ల మేర మాత్రమే ఉంటుంది. అంటే 1 మిల్లీమీటరు తుప్పు పట్టడానికి దాదాపు 20 సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల రైల్వే ట్రాక్లు తుప్పు కారణంగా పెద్దగా మంటలు కలిగించకుండా నిలబడి ఉంటాయి. రైల్వే ట్రాక్ల నిర్వహణ అత్యంత ప్రత్యేకమైన వ్యవస్థ. రైల్వే ట్రాక్లను రైల్వే సిబ్బంది తరచూ పర్యవేక్షిస్తారు. ట్రాక్లలో ఎక్కడైనా తేడా ఉంటే వెంటనే దానిని గుర్తించి మరమ్మతులు చేయడం జరుగుతుంది. ఈ పర్యవేక్షణ విధానాల వల్ల రైలు ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది. ఇక రైల్వే ట్రాక్లు తుప్పు పట్టకుండా ఉండడానికి భారతీయ రైల్వే ప్రత్యేక రకమైన మ్యాంగనీస్ మిశ్రమాన్ని కలిగిన ఇనుమును ఉపయోగించడం మొదలుపెట్టింది. 12% మ్యాంగనీస్, 0.8% కార్బన్ ఉండే ఈ మిశ్రమం ట్రాక్లపై తుప్పు ఏర్పడకుండా వాటిని రైల్వే రవాణాలో సురక్షితంగా ఉంచుతుంది. రైల్వే ట్రాక్లు ఎల్లప్పుడూ మెరుస్తూనే కనిపించేలా ఉండేందుకు కూడా అనేక సాంకేతిక పద్ధతులు అమలవుతాయి. ఎరుపు రంగు కోచ్లలో ఉండే డిస్క్ బ్రేక్లు రైలును సురక్షితంగా నిలిపే విధానాన్ని అందించడమే కాకుండా ప్రత్యేకమైన రైళ్లలో ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మక్కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.